నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఏపీలో కల్తీ పాలు జనాన్ని భయపెట్టిస్తున్నాయి. ఏవి నిజమైన పాలో ఏవి కల్తీ పాలో తేల్చుకోలేక జనం హడలెత్తిపోతున్నారు. ఇక రోడ్లపై ఉండే టీ తాగాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు జనాలు. దీంతో నిత్యం రద్దీగా ఉండే అనేక టాప్ మోస్ట్ టీ సెంటర్స్ సైతం కస్టమర్లు లేక వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. ఇక రోడ్డు పక్కన ఉన్న టీ షాప్స్ అయితే మూసివేసే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆ జిల్లాలో కల్తీ 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 ఎక్కడ చూసినా కల్తీమయం అనేది విపరీతంగా వినిపిస్తోంది. పాలు విషయంలో కల్తీ పబ్లిసిటీ కావడంతో ప్రజలు బంబెలెత్తిపోతున్నారు. ఆ కల్తీకి సంబంధించి ఇప్పటి వరకు 6 చనిపోయారు. మరి కొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో పాలు ఉత్పత్తులైన పాలు, నెయ్యి, బటర్ మిల్క్, పన్నీర్ వంటి వాటికి స్వస్తి చెప్పాలని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కష్టం పేరుతో హాస్పిటల్లో చేరితే కనీసం పట్టించుకోలేదన్న ఆరోపణలతో స్వయంగా ఆ జిల్లా పెద్ద హాస్పిటల్ సూపరింటెండెంట్ను సైతం ప్రభుత్వం తొలగించింది. ప్రస్తుతం ఆ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక రోడ్డుపై ప్రజలు టీ తాగుతారా? ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏమంటున్నారు, అధికారులు ఏం చెబుతున్నారు అన్నదే అయోమయంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ప్రాంతంలో కల్తీ పాల ఘటనకు సంబంధించి ప్రజల్లో భయం రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రతి ప్రాంతంలో కల్తీ జరుగుతుందని, అయితే రాజమండ్రిలో జరిగిన కల్తీ కాస్త విషమించడంతోనే ప్రాణాలు పోయాయంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్యాకెట్ బ్రాండ్ పాలు మినహా లూజ్ పాలపై నమ్మకం లేకుండా పోయింది. గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి వ్యక్తి ఉదయం సెంటర్ కి వెళ్లి టీ తాగడం, లేదంటే ఫ్రెండ్స్ బంధువులతో కలిసి కాఫీ సెంటర్ల దగ్గర కబుర్లు చెప్పుకోవడం ఒక ఆనవాయితీ. నిజానికి గోదావరి జిల్లాలో టీ బిజినెస్ ప్రతిరోజు లక్షల్లో ఉంటుందని సమాచారం. అయితే ప్రస్తుతం కల్తీ పాలు నేపథ్యంలో టీ సెంటర్లు, చిన్న చిన్న టీ క్యాంటీన్ల దగ్గర టీ తాగేందుకు సైతం గోదావరి జిల్లాలో ప్రజలు భయపడిపోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే టీ స్టాల్స్ కస్టమర్స్ లేక పూర్తిగా వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. ఇరానీ చాయ్, స్టేట్ చాయ్, ఆర్యవైశ్య చాయ్ ఇలా ప్రస్తుతం పూర్తిగా అన్ని టీ ప్రత్యేక దుకాణాలు జనం లేని పరిస్థితి కనిపిస్తోంది. కేవలం కల్తీ పాలు నివాసాలకి అందుతాయా? ఇలాంటి దుకాణాలకు అందవా అన్న ప్రశ్న ప్రజల్లో రోజురోజుకు పెరిగిపోతుంది. ఏపీలో కల్తీ పాలు జనాన్ని భయపెట్టేస్తున్నాయి. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కలీగ్ వంశీ అందిస్తారు. వంశీ, ఓవర్ టు యూ. శివాని, మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో కల్తీ అనేది ఏ స్థాయిలో జరుగుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి నెయ్యి లడ్డూకు తయారు చేసే నెయ్యి కల్తీ అంశమే చిచ్చు రాజేస్తుంటే, ఇప్పుడు రాజమండ్రిలో సామాన్యులు తాగే పాలు కూడా కల్తీకి గురవుతున్నాయి. అంటే కల్తీకి కాదేది అనర్హం అన్నట్టుగా చేస్తూ ఉన్న పరిస్థితి. చిన్నపిల్లలు తాగే పాలల్లో కూడా కల్తీ చేస్తూ ఉన్నారు. సో ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి. ఓవైపు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా, మరోవైపు అసలు ఏంటి అంటే పాలను కూడా కల్తీ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో చూస్తే చుట్టుపక్కల చాలా పల్లెటూళ్ళు ఉంటాయి. పల్లెటూళ్ళ నుంచే పాలను సేకరిస్తూ ఉంటారు. అలా సేకరించిన పాలను డిస్ట్రిబ్యూట్ చేసే టైంలో కల్తీ జరుగుతున్నట్టుగా అయితే అధికారులు గుర్తించారు. అలా కల్తీ చేసి అమాయకుల ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితులు అయితే మనం చూసాం. మొత్తంగా కల్తీ పాలకు చెక్ పెట్టాలని ఇటు అధికారులు, ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, సో పాల వ్యాపారులు కొంతమంది చేసే పాపాలు నిజంగా జనాలకు శాపాలుగా మారాయంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా సో ఎవరైనా సరే ఉదయం లేచిన తర్వాత ఇంట్లో టీ, కాఫీలు అనేవి అక్కడ కామన్గా తాగుతూ ఉంటారు. సో అదే సమయంలో ఒక నలుగురు కలిశారంటే సో ఖచ్చితంగా ఒక టీ స్టాల్ వద్దకు వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ టీ తాగే పరిస్థితులు. కానీ ఇప్పుడు రాజమండ్రిలో
టీ తాగాలన్నా కానీ ప్రజలు భయపడిపోతున్నారంటే కల్తీ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీనిపై అధికారులు ఎక్కడికక్కడికి చర్యలు చేపడుతున్నా ప్రజల్లో మాత్రం ఇంకా భయాందోళనలు అయితే కనిపిస్తున్నాయి. ఒక టీ సెంటర్లనే కాదు, ఎక్కడ చూసినా పాలు అంటే జనాలు భయపడిపోవాల్సి వచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా ఈ పరిసర ప్రాంతాలన్నీ చూసుకుంటే కూడా చాలా పల్లెటూళ్ళు ఉంటాయి. ఆ పల్లెటూళ్ళ నుంచే పాలు సేకరిస్తూ ఉంటారు. సేకరించే టైంలో కల్తీ లేదు, కానీ సేకరించిన తర్వాత కల్తీ చేస్తున్నారు అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. దాని ప్రభావం ప్రజలపై ఖచ్చితంగా పడుతుంది. అంటే కొన్ని లీటర్ల పాలను సేకరించి కెమికల్స్ని కలిపి వాటిని ఎక్కువ పాలుగా అమ్ముకుంటూ లాభాలను ఆర్జించాలనే అత్యాశ జనాల ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. మనం చూస్తుంటాం, నా రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో చూస్తే క్యాన్లు తగిలించుకొని ఇంటింటికి తిరిగి పాలు పోస్తూ ఉంటారు. అటువంటి పాలు పోసే వాళ్ళని చూస్తే ఇప్పుడు ప్రజలు భయంతో వనకాల్సిన పరిస్థితులు వచ్చాయా అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మేధా శ్రీనివాస్ గారు, హైకోర్టు న్యాయమూర్తి, అదేవిధంగా సామాజికవేత్త ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. సార్ నమస్కారం అండి. రాజమండ్రి ఇటువంటి అంటే తూర్పుగోదావరి జిల్లాలంటే ఆతిథ్యానికి పేరుగా చెప్తారు. అటువంటి ప్రాంతాల్లో కూడా కల్తీ పాలు కలకలం రేపడం ఒక రకంగా విచారకరమే. ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ కల్తీ పాల అంశాన్ని? అంటే కల్తీ పాలు అనేది ఈరోజు ఈ ప్రమాదం జరిగిన తర్వాత కాస్త పెద్ద ఇష్యూ అయింది కానండి. నిత్యం కల్తీ పాలే సప్లై జరుగుతుంది. మా గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా, అందులో రాజానగరం కాన్స్టిట్యున్సీలో ప్రతి వాళ్ళు కూడా యూరియా కలుపుతారు. అలాగే వాళ్ళు పాలు బిజినెస్ పెంచుకోవడం కోసం వాటర్ కలుపుతారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కలుపుతారు. కానీ ఇక్కడ ఈ రోజు ఏంటంటే కొద్దిగా ఎందుకో ఆయన అత్యాసకు పోయి మొత్తం మీద ప్రాణాల మీద అంటే రాజానగరం చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉంటాయి. రాజమండ్రికి కూడా కోతవేటు దూరంలోనే రాజానగరం ఉంటుంది. అటువంటి దగ్గర కూడా ఎందుకు కల్తీ చేయాల్సి వస్తుంది? గ్రామాల నుంచి పాలు సేకరిస్తూ ఉంటారు. ఈ రోజు ప్రజలు ₹1 వెచ్చించడానికి కూడా సిద్ధపడుతున్న పరిస్థితే కదా నాణ్యమైన పాలు దొరికితే. అంటే ప్రజల వరకు ఓకేనండి, ప్రజలకు నమ్మకం అండి. ఆ నమ్మకాన్ని వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం క్యాష్ చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వాలది కూడా తప్పు ఉందండి. పాలు వస్తున్నాయంటే దాని మీద కనీసం కన్సర్న్ అథారిటీస్ ఎవరో పంచాయతీ వాళ్ళు కానీ, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ, లేదు ఫుడ్ అడల్టరేషన్ వాళ్ళు కానీ, అసలు ఏ ప్రభుత్వం కూడా పని చేయడం మానేసిందండి. డిఎంఎన్హెచ్ఓ కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగితే అప్పటికప్పుడు స్పందిస్తున్నారు, అప్పటికప్పుడు ఏ ఎనాలిసిస్ అంటున్నారు. ఈ రోజు ఇష్యూ జరిగి సుమారు 2 వారాలు అవుతుంది. 10 రోజులు దాటిపోయిందండి. ఈ రోజుకి టెస్ట్ రిపోర్ట్లు రాలేదు. రేపు పొద్దున లీగాలిటీలో ఆ గ్రౌండ్స్ ఏ విధంగా ప్రూవ్ చేయగలరు? రెండు, మా వరకు మేము ఏం చెప్తున్నాం అంటే, మొన్న క్రైమ్ రిజిస్ట్రేషన్ కూడా జ్యూరిడిక్షన్ కూడా తప్పే అంటున్నాం. ఎందుకంటే రాజమండ్రిలో ఇన్సిడెంట్ జరిగింది కదా అని రాజమండ్రిలో క్రైమ్ రిజిస్టర్ చేయడం కాదు. ఆ ఇన్సిడెంట్ కి మూల కారణం ఇక్కడ నరసాపురం, కోరుకొండ నరసాపురం దగ్గర ధనలక్ష్మి డైరీ మిల్క్ ఉంది, అక్కడ జరిగింది. జ్యూరిడిక్షన్ అక్కడ ఫిక్స్ చేయాలి. రేపు పొద్దున ఇలాంటి మిస్టేక్స్, లీగల్ మిస్టేక్స్ జరిగితే రేపు పొద్దున ముద్దాయికి ఏమి జరగవు. ఇది రాష్ట్రం అంతా కూడా వ్యాపించిందంటారా ఈ కల్తీ పాల వ్యాపారం? ఉంటుంది సార్, ఉంటుంది ఖచ్చితంగా. మా జిల్లాలో అయితే 100% ఉంది. కాకపోతే ప్రతి జిల్లాలోని ఇదే పని. దీని మీద ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలండి. ఆ ఏరియాకి పాలు ఏదైనా వస్తే దానికి ఏదైనా స్టాంప్ వేయడం, లేదు కాస్త ఒక స్లిప్ ఇష్యూ చేయడం, అలాంటి వాళ్ళే పాలు సప్లై చేయడం. ఇప్పుడు ప్రజలు నిత్యావసర వస్తువు అండి, పిల్లలు, పసిపిల్లలు డిపెండ్ అయి ఉంటారు దాని మీద. ఈ రోజు 12 మంది చనిపోయారు, 12 మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, 8 మంది వరకు చనిపోయారు. ఆ ప్రాణాలకి ప్రభుత్వం నిర్లక్ష్యం అండి. ఆ గణేష్ తప్పు అవ్వచ్చు, గణేష్ కన్నా తప్పు ఏంటంటే ప్రధానమైనటువంటి మిస్టేక్ ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వ అధికారులు ఎవరు ఉద్యోగాలు చేస్తారు లేదండి, జీతాలు తీసుకుంటున్నారు. ఆ కల్తీలు చేసేటటువంటి వాళ్ళ దగ్గర తనిఖీలు రెగ్యులర్ గా జరగట్లేదు అంటారు. రెగ్యులర్ గా జరుగుతలేదండి. తెచ్చిన పాలని సర్టిఫై చేయాలి. ముందు సిటీలోకి ఏ పాలు వచ్చినా సరే ముందు ఆ డిపార్ట్మెంట్, ఎవరో ఒక డిపార్ట్మెంట్ ని ప్రభుత్వం నియమించాలి. వాళ్ళు ఒక మోర్ వేయాలి. అప్పుడు ప్రజలకి ప్రొటెక్షన్ ఉంటుంది. మరలా మాట్లాడదాం సార్ మనం. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో కల్తీ పాల వ్యాపారం అయితే ఇటు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి. ఇక కస్టమర్లు లేక ఇప్పుడు టీ సెంటర్లు కూడా వెలవెలబోతున్నాయంటే ప్రజల్లో కల్తీ పాలపై ఎంత భయాలు నెలకొన్నాయో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కల్తీ పాలు తాగి ఇప్పటికే రాజమండ్రిలో 6 మృతి చెందటం,
రాజమండ్రితో పాటు రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. పాలతో పాటు పాల ఉత్పత్తుల్ని చూసినా ఇప్పుడు జనం భయపడిపోతున్నారు. అంటే నెయ్యి అవ్వచ్చు, పన్నీర్ అవ్వచ్చు, వెన్న అవ్వచ్చు, వేటిని కొనాలన్నా కానీ నాణ్యమైనది అండ్ మనకు ఖచ్చితమైన సరుకు దొరుకుతుందా అంటే దొరకదన్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక పన్నీర్ని కూడా మనం ఇటీవల చూస్తే పన్నీర్ని కూడా పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. కల్తీ పన్నీర్ను తయారు చేసి విక్రయిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో తినే పాలలను, తినే ఫుడ్లోనూ అదేవిధంగా తాగే పాలల్లోనూ కల్తీ అనేది రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రభుత్వాలు ఎక్కడికక్కడ దృష్టి సారిస్తున్నామని చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ చర్యలు ఫలించట్లేదు ఎక్కడా కూడా. సో గోదావరి జిల్లాల్లో పాల ఉత్పత్తికి కొద ఉండదు, కానీ ఆ పాలను కొంతమంది దగ్గర నుంచి సేకరించి ఎక్కువ మందికి అమ్మాలనే అత్యాశ ఎవరైతే పాల వ్యాపారులు చేస్తున్నారో వాళ్ళు రకరకాల రసాయనాలను వాడి పాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఆ కల్తీ పాలను సప్లై చేయడంతో ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా సో పాలను రెగ్యులర్గా చెక్ చేసే ఒక యంత్రాంగం అనేది ఎక్కడా లేదు. తీసుకురావటం, వాటిని రసాయనాలు కలపటం, ఆ పాలను మరలా అమ్మే పరిస్థితులే కనిపిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రాజమండ్రి పాలవర్తక సంఘం నుంచి పనసయ్య గారు ఉన్నారు. పనసయ్య గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో ఏంటి అసలు ఏం చేస్తుంది ఈ పాలవర్తక సంఘం? మొత్తంగా రాజమండ్రిలో కల్తీ పాలు అనే అంశం తెర మీదకి వచ్చింది. సో ఇది అందరికీ కూడా బాధాకరమే. సో ఏంటి అసలు ఎంతమంది ఉన్నారు? ఈ కల్తీ పాల గురించి అసలు ఇంతకు ముందు ఎప్పుడైనా చర్చ జరిగిందా? అసలు రెగ్యులర్ గా మీరు చెక్ చేస్తూ ఉంటారా? ఏం జరుగుతుంది అసలు? ఏం లేదండి, 1946లో పుట్టిందండి రాజమండ్రి పాలు పెరుగుతు సంఘం. ఏర్పడిందండి 1946లో ఏర్పడింది సంఘం. ఈ రోజు వరకు మొన్న 19వ తారీఖు వరకు ఎప్పుడు ఏం జరగలేదండి. అదే మొన్న 19వ తారీఖు గణేష్ అన్న వ్యక్తి మన ఫ్రిడ్జ్ లో ఫాల్ట్ అయిందో పాల్లో ఫాల్ట్ అయిందో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ బయట సైకిల్ వారు దగ్గర పాలు వాడద్దు, బయట పాలు అని చెప్పి విజయ డైరీ మిల్క్ అని ప్రసారం చేస్తున్నారండి చైర్మన్ గారు. ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి మేము మొత్తం ప్యాట్ పర్మిషన్ తో కూడా ఒరిజినల్ పాలు చూపించామండి. ఆయన ప్యాట్ మా ప్యాట్ సౌండ్ వచ్చిందండి, ఆ ప్యాట్ 0 వచ్చింది. మా పాలవర్తులు కొంచెం ఆందోళనగా ఉన్నారు, అంటే రాజమండ్రి ప్రజానీకం ఆందోళనగా ఉండారండి అలా జరగడం వల్ల. ఇప్పుడు పాలవర్తక సంఘం అని అంటున్నారు, ఇందులో రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఉంటారా? అదే విధంగా వాళ్ళు సేకరించిన పాలని ఎప్పుడైనా మీ వర్తక సంఘం నుంచి ఏమైనా చెక్కింగ్లు ఉంటాయా? ఆడిటింగ్ అనేది ఏమైనా జరుగుతూ ఉంటుందా? పనసయ్య గారు, ఆడిటింగ్ ఎప్పుడు జరుగుతుంది? చెక్ చేస్తూ ఉంటారా అసలు? అంటే ఎవరైనా ఇప్పుడు పాలు విక్రయించాలనుకోండి, మీ వర్తక సంఘంలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? ఎవరైనా ఇప్పుడు పాల వ్యాపారం స్టార్ట్ చేయాలి, పాలని డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే మీ రాజమండ్రి పాల వర్తక సంఘంలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు అయ్యే ఉంటారా? లేదంటే రిజిస్ట్రేషన్ లేకుండానే ఎవరైనా అమ్ముకోవచ్చా? ఎవరైనా వ్యాపారం ఎవరైనా అమ్ముకోవచ్చు. సంఘంలో ఉన్న వాళ్ళకి ఏదైనా జరిగింది అనుకోండి, సంఘం బాధ్యత వహించదు. ఇప్పుడు మొన్న ఈ గణేష్ అనే వ్యక్తి మీ పాల వర్తక సంఘంలో మెంబరేనా? సంఘంలో లేదండి, సంఘానికి అతనికి మాకు సంబంధం లేదు. సో మరి ఏంటి అటువంటి వాళ్ళ ద్వారా కల్తీ జరుగుతుంది? మొత్తంగా రాజమండ్రికి ఒక పేరు వస్తుంది. సో మరి అటువంటి వాళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం మీకు లేదా? ఒక వర్తక సంఘంగా, పాల వర్తక సంఘంగా మీరు ప్రభుత్వం దృష్టికి ఇటువంటి విషయాలను తీసుకెళ్లగలిగారా? మా సంఘానికి లెటర్ ప్యాడ్ ఉందండి, అది ఇస్తారలో వెళ్తే మా సంఘానికి లెటర్ ప్యాడ్ ఉందండి. లెటర్ ప్యాడ్ కలెక్టర్ గారికి కూడా పెడుతున్నాం, మేము ప్రిపేర్ అయ్యేవాడిని. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా. అది వాళ్ళకి మాకు పర్సనల్ గా ఐడెంటిటీ కార్డు కూడా కావాలని కోరుతున్నామండి. సంఘంలో ఉన్న సంఘ సభ్యులకి ఐడెంటిటీ కార్డు కావాలండి. ఈ ప్రైవేట్ వ్యక్తులకి కార్డు లేదనుకోండి, మన సంఘానికి సంబంధం లేదండి. ఇష్యూ ఏంటంటే ప్రభుత్వం వారు ఐడెంటిటీ కార్డు లేకపోతే చర్య తీసుకోమని కూడా ప్రభుత్వం వారిని కోరుతున్నామండి. సో ఇప్పుడు మొత్తంగా రాజమండ్రి పాలంటేనే జనాలు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఐ న్యూస్ వేదికగా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ప్రభుత్వం నుంచి అసలు మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలి? ఇంకొకసారి ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి, సలహాలు ఏంటి? విషయం ఏంటంటే రాజమండ్రి ప్రజానీకానికి 1976లో నుంచి వ్యాపారం చేస్తాను నేను. అంతకన్నా మా పెద్దలు చేశారండి. ఎవరైతే మా నాన్నగారు, మా సంఘ సభ్యుల నాన్నగారు పోషణ వాడుకలే ఇవాళ మేము కూడా పోస్తున్నామండి. తరతర మూడో తరం అంటే ఇప్పుడు వరకు తప్పు జరగలేదు. మొన్న 19వ తారీఖు గణేష్ వాళ్ళు తప్పు జరిగిందని చెప్పి రాజమండ్రి ప్రజానీకానికి సంఘం తప్పు పట్టడం తప్పు కదండి. ఎక్కడి నుంచి సేకరిస్తారు ఇన్ని పాలు మీరు? అని
పాలు ఇన్ని పాలను మీరు ఎక్కడి నుంచి సేకరిస్తారు? మన 60 మండలాలండి, రాజమండ్రి నుంచి 60 మండలాలు, 60 మండలాల నుంచి సేకరించామండి. 70-80 కిలోమీటర్ల నుంచి తీసుకొస్తామండి రాజమండ్రి. ఓకే. అంటే ఈ రోజు కాదండి, గతం పెద్దలు కూడా అదే రకంగా చేశారండి. కౌలేశ్వరం మండలం అవతల ఇంకా అలాగే 16 మండలాలు అండి, రాజమండ్రి చుట్టుపక్కల 16 మండలాల నుంచి పాలు వస్తాయండి. వాటి గురించి మేము ఎప్పుడు కూడా శుభ్రంగా మామూలుగా నీట్గా ఆరునాటి కానీ ఈయన వరకు కూడా ఏ ప్రాబ్లం లేదండి. అలాగే సంఘ సభ్యులు ఏదన్నా ఫాల్ట్ ఏదైనా జరిగిందనుకోండి, సంఘం బాధ్యత వహిస్తాను. అందుకే మేము ఐడెంటిటీ కార్డు తీసుకోవడానికి గవర్నమెంట్ వారిని కోరడానికి రెడీగా ఉన్నామండి. సో ప్రజలను కూడా మీ సంఘం తరపున వచ్చే పాలనే కొనాలని ఏమన్నా సలహా ఇస్తారా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? అసలు ఈ గణేష్ లాంటి వాళ్ళని ప్రజలు ఎందుకు ఆశ్రయించాల్సి వస్తుంది? మరి ఈ గణేష్ వల్ల నమ్మకం రాజమండ్రి ప్రజానీకం బయట పాలు వాడకూడదని కోల్పోయాం. నమ్మకం కోల్పోయాం. ఆ నమ్మకం కలిగించడం కోసం ఐడెంటిటీ కార్డుతో నెంబర్ 1 పాలు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామండి. సో ప్రజలకు మరలా మీరైతే నాణ్యమైన పాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంట? నాణ్యమైన పాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, ఇస్తున్నాం, ఆల్రెడీ వస్తున్నాం. ఇంకా ఆ నమ్మకాన్ని కూడా మళ్ళీ కూడా వాళ్ళకి ఏ రంగా కావాలంటే, రాజమండ్రి ప్రజానీకానికి ఏ రంగం కావాలంటే ఆ రంగా మేము ఒరిజినల్ పాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. చూద్దాం పన్సే గారు, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? మీరు అన్నట్టుగా ఈ వర్తక సంఘం ద్వారా ఒక ఐడి కార్డులు ఇవ్వబోతున్నారా? దాని ద్వారా పాల సప్లై జరగబోతుందా ఏంటనేది చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రాజమండ్రి నుంచి గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో కల్తీ వ్యవహారం అనేది ఇప్పుడు కాకరేపుతుంది. ఓవైపు లడ్డు అంశం నడుస్తుండగానే మరోవైపు పాల కల్తీ కూడా తెర మీదకి వచ్చింది. సో ఏంటి అసలు, అంటే ఈ కల్తీని నివారించడానికి ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్న పరిస్థితి ఏంటి? రాజమండ్రి ఈ లాల చెరువు ప్రాంతంలో కల్తీ పాలు ఘటనలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మీద కల్తీ వ్యవహారం మీద ఒత్తిడి పెరగడం జరిగింది. ఎందుకంటే ఒక పక్క తిరుమలలో ఉన్నటువంటి లడ్డు వ్యవహారం కల్తీ అంశంతో పాటు ఇదే సందర్భంలో కల్తీ పాల వ్యవహారం తెర మీదకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొనడం జరిగింది. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లను అలర్ట్ చేసి దాడులు చేపిస్తున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. అయితే ఘటన జరిగిన తర్వాత స్పందించడం కంటే జరగకముందే చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది కదా అన్న అంశాలు అయితే తెర మీదకు వస్తున్నాయి. అయితే ఈ ఫుడ్ శాఖలో ఏవైతే సరైనటువంటి సిబ్బంది లేకపోవడం, అంటే అనుకున్నటువంటి స్థాయి కంటే సిబ్బంది లేకపోవడంతో ఎప్పుడు కూడా రెస్టారెంట్ మీద అదేవిధంగా పాల కేంద్రాల మీద దాడులు సరిగా లేకపోవడంతో ప్రస్తుతం ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే రాజమండ్రిలో ఎప్పుడు కూడా చరిత్రలో జరగని విధంగా కల్తీ పాలన ఘటన జరగడం, ఇప్పటికే 8 మంది చనిపోవడం, 12 మంది ప్రాణాలతో కూడా కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. రోజువారీగా ఎవరో ఒకరు చనిపోతున్నటువంటి సందర్భం ఇప్పుడు రాజమండ్రిలో ఈ కల్తీ పాల వ్యవహారం జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 8 మంది చనిపోయినటువంటి సిచ్యువేషన్, ఇంకా మృతులు సరిగ్గా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదే సందర్భంలో ఇక అటు కాకినాడలో కూడా ఒక క్రాకర్స్ ప్రమాదం జరగడం, శ్రీకాకుళంలో డయాలిసిస్ సంబంధించినట్టు అంటే డయేరీకి సంబంధించినటువంటి ఒక వ్యవహారం జరగడం, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా సమయంలో రాజమండ్రి నగరంలోనే మార్గాని భరత్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించినటువంటి సందర్భం కనిపించింది. ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. కూటమి పాలనే ఒక కల్తీ పాలన అన్న విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కల్తీ వ్యవహారం అనేది రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే తిరుమలకు సంబంధించినటువంటి లడ్డు వ్యవహారం జరుగుతున్నటువంటి సందర్భంలోనే రాజమండ్రిలో ఈ కల్తీ పాలు వ్యవహారం తెర మీదకు వచ్చి 8 మంది చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, జాతీయ వ్యాప్తంగా కూడా ఒక చర్చయాంశంగా మారింది. సాధారణంగా ప్యాకెట్ పాలు తాగితేనే కల్తీగా అనుమానిస్తూ ఉంటారు. అలాంటిది ఒక రైతు నేరుగా జనానికి తీసుకొచ్చి ఈ పాలు పోయడంతో వారంతా కూడా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో వెళ్ళడం కూడా ఒక ఆందోళనకరంగా మారింది. ఇదే క్రమంలో బయటకు అంటే పాల వర్తక సంఘంలో లేకుండా బయట సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నటువంటి గణేష్ అనే వ్యక్తి ఈ పాలను ఏవైతే తీసుకొచ్చి లాల చెరువు, చౌడేశ్వరి నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో వేశాడో దానివల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పి పాల వర్తక సంఘం ఖండిస్తోంది. తమ సంఘంలో దాదాపు 867 మందికి పైగా ఉంటే ఎవరు కూడా ఇలాంటి కల్తీ ఘటనలు గతం నుంచి చేసినటువంటి సందర్భం లేదు. కానీ అత్యుత్సాహంతో బయట నుంచి సంపాదన లక్ష్యంగా ఎవరైతే కొంతమంది బయట
విడిగా పాలు అమ్ముతూ ఉంటారో వారు చేసినటువంటి ఈ దుర్బుద్ధితో చేసినటువంటి ప్రక్రియ వల్ల రాజమండ్రి నగరంలోనే పాలు కొనాలంటే భయోందోళన కలిగేటువంటి పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా తెల్లారి లేస్తే అనేక మంది ప్రజలు నిత్యం కూడా సతమతం అవుతూ పనుల్లో నిమగ్నం అవుతూ ఉంటారు. గణేష్ వాళ్ళకి రిలీఫ్ కావాలంటే ఎస్ వంశీ గణేష్ మీరు చెప్తున్నట్టుగా ఇండ్లలో పాలే కాదు, బయట టీ స్టాల్ దగ్గర టీ తాగాలన్నా ఇప్పుడు రాజమండ్రి ప్రజలు జంకుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఏంటి మొత్తంగా ఒక రకమైన భయానక వాతావరణం అయితే ఏర్పడింది. సో ఆ ప్రజలకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ చర్యలు ఏమైనా చేపడుతున్నారా? ఖచ్చితంగా వంశీ మీరు ఏదైతే చెప్తున్నారో నిజంగా రాజమండ్రి నగరంలో పాలు తాగాలన్నా టీ తాగాలన్నా కూడా ఒక భయాందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కల్తీ పాల ఘటన జరిగిన తర్వాత నేరుగా కల్తీ పాలు తీసుకువెళ్లి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి వేశారంటే ఇవి నగరంలో ఉన్నటువంటి టీ స్టాల్కు ఎందుకు వెళ్ళవు అన్న ఆలోచనలో కూడా ప్రజలు ఉండడం జరిగింది. అందువల్ల టీ తాగాలంటేనే గతంలో చాలా మంది టీ సెంటర్లను ఆశ్రయించేవారు. ఎందుకంటే నిత్యం చాలా మంది కార్మికులు ఉంటారు, ఇక్కడ పనులు చేసుకుంటారు. టీ తాగితే ఖచ్చితంగా రిలీఫ్ దొరుకుతుందన్న భావనలో టీ సెంటర్ల మీద ఎక్కువగా ఆశ్రయం పొందుతూ ఉంటారు. కానీ ఎలాంటి సందర్భంలో కల్తీ పాలు తెర మీదకి వచ్చిన తర్వాత టీ తాగాలంటేనే ప్రజలు భయాందోళనకు గురయ్యి టీ సెంటర్లకు కూడా వెళ్ళనటువంటి పరిస్థితి రాజమండ్రిలో నెలకొనడం జరిగింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఫుడ్ ఇన్స్పెక్టర్లతో పాల సెంటర్ల మీద దాడులు నిర్వహిస్తోంది. కల్తీ పాల ఘటన అనేది జరిగిన తర్వాత చాలా సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నప్పటికీ కూడా ఈ భయాందోళనలు అయితే ఇంకా ప్రజలు ఉండడం జరిగింది. పాల వర్తక సంఘాలు మాత్రం తమ పాలు ఖచ్చితంగా ఒరిజినల్ పాలే, దీన్ని ప్రజలు భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైతే ప్రభుత్వం తమ మీద ఒక ఐడి కార్డు ఇష్యూ చేసి రెగ్యులర్ గా ఏవైతే మేము పాలు సంవత్సరాల తరబడి వేస్తున్నామో అవే పాలు కంటిన్యూ చేస్తే ప్రజలకు ఇబ్బంది ఉండదు. కానీ సరైనటువంటి మానిటరింగ్ లేకపోవడం, ఈ రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొంతమంది స్వలాభంతో ఇలా కల్తీ పాలు తయారు చేసి రావడం వల్ల ఇలాంటి సమస్య తలెత్తుతుందని చెప్పి పాల వర్తక సంఘం చెప్తోంది. ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక రాజమండ్రే కాదు, ముఖ్యంగా విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, తిరుపతి కావచ్చు, ఎక్కడైతే ప్రధాన మేజర్ గా జనాభా ఎక్కువ ఉన్నటువంటి నగరాలు ఉన్నాయో అక్కడ ఎవరెవరు పాలు విక్రయిస్తున్నారు, వారు జాగ్రత్తలు పాటిస్తున్నారో లేదన్న తనిఖీలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పాల గణేష్ మరొక అంశాన్ని చూస్తే మనం రోజ్ మిల్క్ అనగానే రాజమండ్రి గుర్తొచ్చేది నిన్న మొన్నటి వరకు. కానీ ఈ రోజు రాజమండ్రి అంటే కల్తీ పాల అంశం తెర మీదకి వస్తున్న పరిస్థితి. సో ఏంటంటే రాజమండ్రి ప్రజలు ఏమంటున్నారు, అదేవిధంగా ఇప్పుడు రాజమండ్రి చూసుకుంటే మనం చుట్టుపక్కల గ్రామాలు కనెక్ట్ అయి ఉంటుంది. మీరు చెప్తున్న రాజానగరం అయితే చుట్టుపక్కల అన్ని గ్రామాలే ఉంటాయి. సో అటువంటి ప్రాంతంలో కల్తీ పాల అంశం అనేసరికి ఒక రకంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. అంటే పాలు మంచిగానే దొరుకుతూ ఉంటాయి. సో అటువంటి పాలను కూడా కల్తీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఏంటి అసలు? అంటే వంశీ ఇక్కడ రాజానగరం ఒక నియోజకవర్గమే కాదు, అటు అనపర్తి ఉంది, ఇటు మండపేట ఉంది, ఇటు కొవ్వూరు నియోజకవర్గం ఉంది, సుమారు ఇటు కొత్తపేట నియోజకవర్గం ఉంది. రాజమండ్రి కనెక్టింగ్ గా 5 నియోజకవర్గాలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండడం జరిగింది. రూరల్ ప్రాంతాలంటే ఎక్కువగా రైతులు ఉంటారు, పాడి ఉంటుంది. వీరంతా కూడా పాలు విక్రయించాలంటే నగరంలో ఎక్కువ మంది లాభం అంటే ఒక లీటర్ పాలు అమ్మితే 80 రూపాయలు, 90 రూపాయలు, 100 రూపాయలు వస్తాయి అని ఎక్కువ లాభంతో కొంతమంది రైతాంగం నుంచి సేకరించినటువంటి పాల వ్యాపారులు ఇక్కడ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నారు. అయితే ఇక్కడ గణేష్ చేసినటువంటి తప్పిదం ఏంటంటే అతను డైరీలో ఏదైతే వరలక్ష్మి డైరీ ఉందో ఆ వరలక్ష్మి డైరీలో నిల్వ చేసినటువంటి ఏదైతే ఫ్రిడ్జ్ ఉందో ఈ ఫ్రిడ్జ్ లో కొంత ఇథైలిన్ గ్లైకాల్ లీక్ అవడంతోనే ఈ ప్రజలకు ప్రమాదం తలెత్తడం జరిగింది. అందువల్ల డైరీ ఫార్మ్స్ ఏవైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు నిల్వ చేసేటువంటి ప్రక్రియలో జాగ్రత్తలు పాటించాలి. తక్కువ రేటు ఉన్నటువంటి ఇథైలిన్ గ్లైకిన్ కాకుండా ఎక్కువగా రేటు ఉన్నటువంటి ఫ్రైజర్ గ్లైకాల్ ను వాడితే ఖచ్చితంగా ప్రజలకు ప్రాణహాని ఉండదు అని చెప్పి ఒక అంశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాజమండ్రి అంటే మనం తెలుసు మొత్తంగా ప్లీజ్ కంటిన్యూ గణేష్. లభిస్తుందని చెప్పి భావిస్తుంటారు. అందువల్ల రోజు మిత్రులు కూడా ఇలాంటి కల్తీ పాలు వెళ్తాయన్న ఆందోళన కూడా ప్రజలు భావిస్తూ ఉండొచ్చు. అందువల్ల గతం కంటే ఇప్పుడు సేల్స్ తగ్గాయి. అయితే సేల్స్ తగ్గినటువంటి వ్యవహారంలో తిరిగి మళ్ళీ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఎక్కడైతే కల్తీ పాలు అన్న ఒక అపోహ వచ్చిందో దాన్ని తగ్గించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వంశీ. రైట్, మీరు చెప్తున్నట్టుగా పాలను సేకరించడం ఒక తంతు అయితే సేకరించిన పాలను నిల్వ చేయటం మరలా వాటిని కస్టమర్లకు డిస్ట్రిబ్యూట్ చేయటం అనేది మరో తంతు. సో ఈ గ్యాప్ లోనే పొరపాట్లు జరుగుతున్నాయా? ఈ పొరపాట్లు జరగకుండా ఉంటే కొంత ప్రాణ నష్టం జరగకుండా కాపాడే వాళ్ళగలగంటారా? ఏం చెప్తారు? అంటే వంశీ ఇక్కడ ఉదయం తీసిన పాలు ఉదయం సేల్స్ అయిపోతాయి, కానీ
రాత్రి తీసినటువంటి పాలు సేల్ అవ్వాలంటే కొంత కష్టం అవుతుంది. అందువల్ల రాత్రి సమయంలో అంటే సాయంత్రం రాత్రి సమయంలో తీసినటువంటి పాలు ఉదయాన్నే మళ్ళీ ప్రజలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అది నిల్వ ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఫ్రిడ్జ్ లను ఆశ్రయిస్తూ ఉంటారు. అలా ఫ్రిడ్జ్ అనేటువంటి ఆశ్రయించినటువంటి క్రమంలో అవి నిల్వ ఉండాలంటే ఇలాంటి కెమికల్స్ వాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి గణేష్ లాంటి వ్యక్తులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ కెమికల్స్ అనేవి కొన్నిసార్లు లీక్ అవడంతో ఈ ఘటన లాల చెరువు ప్రాంతంలో ఏదైతే జరిగిందో అలా జరిగినటువంటి సందర్భాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. కాకపోతే అత్యాశతో గణేష్ ఏంటంటే గ్లైకాడ్ కలిసిందని చెప్పి తెలిసినప్పటికీ కూడా దాన్ని ప్రజలకు నేరుగా విక్రయించడం ఇక్కడ ప్రథమ తప్పిదంగా మారింది. సాధారణంగా యూరియా ఏదైతే మొక్కల్లో పంట పొలాల్లో వేసేటువంటి యూరియా ఉంటుందో దాంతో పాటు డిటర్జెంట్స్ వాడి కల్తీపాలు ఇప్పుడు ఏపీ తెలంగాణలో కూడా అక్కడక్కడ కనిపిస్తున్నటువంటి సంఘటనలు కనిపిస్తున్నాయి. అయితే ఆ కల్తీ పాలు తయారు చేయడమే కాదు, నేరుగా ఇథాలిన్ గ్లైకాల్ కలిసినటువంటి పాలు ఒక కెమికల్ కలిసిందని తెలిసినప్పటికీ కూడా నేరుగా ప్రజలకు తీసుకువెళ్ళి అది సరఫరా చేయడం, వారికి కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఇప్పటికీ 8 మంది చనిపోవడం, రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రి కావచ్చు, రెయిన్బో ఆసుపత్రి కావచ్చు, మరొక డెల్టా ఆసుపత్రి, అదేవిధంగా రవి చైతన్య ఆసుపత్రిలో ఇంకా 12 మంది బాధితులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి రియాక్షన్స్ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా పాలకు సంబంధించినటువంటి ఎవరైతే విక్రయం చేస్తున్నారో వాళ్ళ మీద నిఘా ఉంచాల్సినటువంటి పరిస్థితులు అయితే రాజమండ్రితో పాటుగానే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనిపిస్తున్న అంశం. రైట్, మీరు చెప్తున్నట్టుగా గణేష్, ప్రతి దాంట్లోనూ కల్తీ, తాగే నీరు, పాలు, తినే ఆహారం కూడా కల్తీ అవుతున్న పరిస్థితి. సో ఖచ్చితంగా ప్రభుత్వాలు అయితే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. బాధితులకు వైపు న్యాయం చేస్తూనే మరోవైపు ఇటువంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది మాత్రం రాజమండ్రి పాల ఘటన అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏంటి అనేది చూద్దాం. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.